ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దేబిరీం 18వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన దేశం అంటాడు అక్కడ. అంటే నువ్వు ఎవరి చేతుల్లో అయితే చిక్కుకొని పోయావో, ఎవరి అధికారం కింద బానిసత్వపు బ్రతుకుతున్నావో, చెరగొనిపోయిన ప్రాంతాల్లో ఆనందం ఉంటుందా అండి? సంతోషం ఉంటుందా? ఎంతటి ఇంటికి వచ్చేద్దామా, ఎంతట వారి యొక్క చేతుల్లోంచి వచ్చేద్దామా, ఎంతట వారి ముఖాలు చూడకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచనలో ఉంటాం. అయితే బైబిల్ గ్రంథము ఏమంటుందంటే వారి యొక్క క్షేమమును కోరి ప్రార్థించాలట. వాళ్ళు ఏం చేస్తుంటారు? వీళ్ళని హింసిస్తూ ఉంటారు, వీళ్ళని బాధ పెడతా ఉంటారు, వీళ్ళ యొక్క యోగక్షేమాలు పట్టించుకోరు. వీళ్ళకి ఎంత అనారోగ్యం ఉన్నా ఆ పని చెయ్యాల్సిందే, ఎంత ఇబ్బంది ఉన్నా వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళ మాటలు ఆలకించాల్సిందే. ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కొంచెం ఇవ్వండి అయ్యగారు జీతం అంటే ఇస్తారా? ఎవరు? బహు బాధపరమైన స్థితిలో ఉన్నా సరే వాళ్ళ పైన ఉన్న వారి క్షేమం గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళు క్షేమంగా ఉంటాట, నీవు క్షేమంగా ఉంటావు. అందుకు ప్రభువా నా అధిపతికి మంచి మనస్సు అనుగ్రహించు, మంచి మాట అనుగ్రహించు, వారికి క్షేమము దయచేయి, అనారోగ్యం నుంచి ఆరోగ్యం అనుగ్రహించు అని వాళ్ళ గురించి ప్రార్థించాలంట. నయమాను అనే వ్యక్తి ఉన్నాడు, అతను సైన్యాధిపతి. అతను ఒక ప్రాంతం, ఇశ్రాయేలు ప్రాంతం నుంచి చెరగొనిపోయిన ఆ స్త్రీ తన ఎక్కడైతే నలగొట్టబడుతుందో, ఎక్కడైతే పన్నులు చేస్తూ ఆ ఇంటిలో బానిసత్వపు బ్రతుకుతుందో ఆ ఇంటి యజమానికి కుష్ఠరోగము అని తెలియగానే నా యజమానుడు నా దేశంలో నా ప్రవక్త యొద్ద ఉంటే ఎంత మంచిదో కదా, అతడైతే ప్రార్థన చేసి ఇతనుకున్న కుష్ఠరోగాన్ని తగ్గిస్తాడు అని మాట పలికింది. నువ్వు అలాగ పలకగలుగుతున్నావా? నీ ఇంటిలో వాళ్ళకి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నావా? క్షేమము కలగాలని ప్రార్థిస్తున్నావా? నీవు ఎప్పుడైతే అలాగ ప్రార్థిస్తావో అప్పుడు నీకు క్షేమం వస్తుంది, అప్పుడు నువ్వు బాగుంటావు. నిన్ను దేవుడు ఆ ఇంట్లో హెచ్చించుతా ఉంటాడు. ఈ యొక్క ప్రార్థనను హెబ్రూలో అనేకమైన పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి కర, అలాగే గ్రీకులో ప్రొసోకామై అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.